యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఆనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించి వారికి ఒక నిత్యమైన స్వాస్థ్యముగా కనాను దేశమును వారికైనా కొలిచి పంచి ఇచ్చినట్లుగా చూస్తాయి. కాబట్టి ఆ ప్రజలు వారు వెళ్ళారు, దేవుని నామం పేరట వారు నిలబడుతూ వచ్చారు. కాబట్టే వారు వాగ్దానం చేయబడిన దేశంను స్వతంత్రించుకున్నారు. అయితే నేటి దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని సేవకులుగా, దేవుని వెంబడించే విశ్వాసులుగా, ఆయన శిష్యులుగా ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు సెలవిస్తూ వచ్చారు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అని ఆయనే మనతో సెలవిస్తూ వచ్చారు. కాబట్టి అడుగుపెట్టు ప్రతి స్థలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని సంపూర్ణముగా ప్రజలకు పరిచయం చేసే విషయంలో నీవు రక్షింపబడి ఎంతకాలమైంది? దేవుని సేవకులు అని చెప్పుకుంటున్నావు. ఎక్కడో ఒక చోట సంఘం ఉంది, చాలు. ఒక 10 మంది వస్తున్నారు, 20 మంది వస్తున్నారు, 100 మంది వస్తున్నారు, 1000 మంది వస్తున్నారు, 20,000 మంది వస్తున్నారు అని చెప్తున్నావు. కానీ రక్షణ లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఏనాడైనా ఆలోచన చేసావా? ఏనాడైనా ఎంతోమంది ప్రజలు నశించిపోతున్నారు. వారి కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ వచ్చావా? సువార్త ఎరగని ప్రజలు ఇంకా చాలామంది ఉంటూ వచ్చారు. దేవుణ్ణి ఎరగలేనటువంటి ప్రజలు చాలామంది ఉంటూ వచ్చారు. వారి మధ్య దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించే దాని కొరకు దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటో ఎప్పుడైనా గుర్తించావా? ప్రియ సంగమా, ప్రియమైనటువంటి దేవుని సేవకుడా, దేవుని యొక్క విశ్వాసి, దేవుని యొక్క శిష్యుడిగా పిలువబడుతున్నటువంటి వాడా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన ఓ అన్న, ఓ అక్క, నీ జీవితం ద్వారా ఎవరికైనా ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేశావా? ఈనాడు అనేక మంది సువార్త ప్రకటించడం అంటే ఏదో ఊళ్ళమ్మట పడి ప్రతి ఇంటికి వెళ్ళి ఒక పత్రం ఇచ్చి యేసు ప్రభువుని నమ్ముకో లేకపోతే నరకానికి పోతావు అని చెప్తూ ఉంటారు. ఇదా సువార్త? దీనిని యేసు ప్రభువు చేయమని చెప్పింది కాదు కదా. దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది, మొట్టమొదట శిష్యులు అంత్యొకలో క్రైస్తవులు అనబడ్డారు అని రాయబడుతూ వచ్చింది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ ఉన్నారో, తమ సొంత రక్షకుడిగా కలిగి ఉన్నారో, వారు యేసుక్రీస్తు ప్రభువారిని ఇతరులకు చూపించాలి. నిన్ను చూస్తున్నప్పుడు నీలో యేసుక్రీస్తు ప్రభువారిని ఇతరులు చూడగలుగుతున్నారా? అది సువార్త ప్రకటించడం. అందుకనే నేను నా దేవుని యొక్క సత్య సువార్తను నా భుజస్కంధాల మీద మోసుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన రక్షణను ఇతరులకు కనబర్చే దాని కొరకు ఇదిగో తూర్పుగోదావరి జిల్లాలోని మారుమూల పల్లెల్లో దేవుని సువార్త ఎరగిన ప్రజల మధ్యకు దేవుని వాక్యాన్ని ప్రకటించాలంటే అసలు ఆ ప్రజల యొక్క జీవనశైలి ఏంటి, వారు ఎందుకు దేవుని ఎదుకు రావట్లేదు అని విచారణ చేసే దాని కొరకు బయలుదేరి వెళ్ళాను. నాకు అర్థమైన సత్యం ఏంటో తెలుసా? అనేక మంది హైందవ సహోదరులని వారి యొక్క ఆచారాలను బట్టి వారిని ప్రశ్నిస్తూ ఉన్నారట, విమర్శిస్తూ ఉన్నారట. క్రైస్తవ సంఘమా, ఇది ఎంతవరకు నిజం? ఇది ఎంతవరకు సమంజసం? వారిని మనం ప్రేమించాలి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ అంటుంది, ఆచారాల కోసం ఏం జ్ఞాపకం చేస్తుంది? వారి ఆచారాల్లో మీరు పాలిభాగస్తులు కావద్దు, అది కదా చెప్పేది. అంతేకాని వారి ఆచారాలను ఖండించమని కాదు కదా. ఈ ప్రాంతాలన్నీ చూస్తున్నప్పుడు వారెంతో దైవభక్తి కలిగినట్టుంటారు. పౌలు గారి మాటలు నాకు గుర్తుకొచ్చాయి. పౌలు గారు ఏథెన్స్లో ఉన్నప్పుడు ఆయన చెప్తూ వచ్చాడు, వీరు అతి దేవతాభక్తి గలవారు అని చెప్పేసి వారికి దేవుణ్ణి పరిచయం చేయడానికి ఇష్టపడుతూ వచ్చాడు.
అదే మన జీవితంలో మనం నేర్చుకోవాలి. అందుకనే పౌలు భక్తుడు ఒక శ్రేష్టమైన మాటను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో ఆయన అంటాడు, నేను సువార్తను ప్రకటించాలి అని ఆయన జ్ఞాపకం చేస్తారు. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అని చెప్తూ వచ్చాడు. కాబట్టి ఇతరులకు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటించాలంటే ఇలా ఇళ్ళమ్మట తిరగడం కాదు, కానీ మొట్టమొదట ప్రభువారిని మన హృదయంలో చేర్చుకోవాలి. నీ పాత రోత జీవితం మారిందా? నీ మాట తీరు మారిందా? నీ బ్రతుకు మారిందా? మారితే ప్రభువు నీ జీవితంలో చూపించగలిగితే ఇదిగో ఇలాగూ ప్రజలను దర్శించడానికి బయలుదేరు. దేవుడు యెహోషువకు ఇచ్చిన వాగ్దానము నేడు నీకు కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయము, సువార్తను ప్రకటించవలసిన భారము నీ మీద మోపబడి ఉన్నది అని గుర్తించాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను ఇష్టపడి చేస్తే నాకు జీతం దొరుకుతుంది. ఏంటి జీతం అంటే, ఈ లోకాన్ని విడిచిపెట్టినాక ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క న్యాయ పెట్టుదట నిలబడినప్పుడు అప్పుడు ప్రభు అంటాడు, ఎంతమందిని నా కొరకు సంపాదించావు, నేను చూపించిన ప్రేమను ఎంతమందికి చూపించగలిగావు, నా నామానికి మహిమకరంగా ఎన్ని దినాలు నువ్వు జీవిస్తూ వచ్చో, నా నామానికి మహిమ వచ్చినట్లుగా ఎన్ని సందర్భాల్లో మాట్లాడో ప్రభువు నేను ఎట్లా ప్రశ్నిస్తాడు. కాబట్టి సువార్త ప్రకటించడం అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని మన జీవితంలో కలిగి ఉండడం. సువార్తను ప్రకటించడం అంటే నశించిపోతున్న వ్యక్తుల కొరకు భారము కలిగి ప్రార్థన చేయడం. సువార్తను ప్రకటించడం అంటే దేవుడు లేని ప్రజల మధ్య దేవుడిని ప్రదర్శించడం. వారు కన్నుల ఎదుట యేసుక్రీస్తు ప్రభువుని ప్రదర్శించాలి. ఇది ఎలా సాధ్యం ప్రశ్నించుకుంటున్నావా? ఇది సాధ్యమే. నీ జీవితం నిజంగా మారితే, నీ అలవాట్లు మారితే, నీ బ్రతుకు మారితే, ప్రభువు యేసుక్రీస్తు వారు నీలో కనపడినట్లుగా నీవు జీవిస్తూ ఉంటే ప్రజలు నీలో క్రీస్తుని చూస్తారు. ఆనాడు అంత్యోకలో శిష్యులను క్రీస్తులు అని పిలిచారు, అందుకే వారు క్రైస్తవులయ్యారు. ఈనాడు క్రైస్తవులను పిలువబడుతూ లోకస్తుల కంటే బలహీనులుగా అనేకులు ఉంటూ వచ్చారు. అనేక మంది క్రైస్తవులను బట్టి దేవుని యొక్క నామం అవమానించబడుతూ ఉంది. అనేక స్థలాల్లో ప్రార్థనా స్థలాలు లేని పరిస్థితిని చూస్తున్నాయి. కారణం ఏంటి తెలుసా? దేవుడు నీ పాపాలు క్షమించాడు అని నిశ్చితను మర్చిపోతున్నావు. దేవుడు దేని కొరకు నేను ఏర్పరచుకున్నాడో ఆ సంగతిని మర్చిపోతూ ఉంటావు. అయితే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మన పితరుడైన యెహోషువకు ఇచ్చిన వాగ్దానం ద్వారా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను నీకు ఇస్తాను. అలాగూ దేవుని యొక్క వాగ్దానం చేత ప్రతి ఒక్కరిని, నీ బంధువులను, స్నేహితులను, గ్రామస్తులను, నీ దేశస్తులను నువ్వు రక్షించుకోవాలంటే ప్రభుతో నీకు సాంగత్యం అవసరం. రక్షింపబడిన జీవితం అవసరం. మారు మనసుకు తగిన జీవితం అవసరం. అలాగూ నీవు జీవిస్తున్నట్లయితే ప్రభు అంటున్నాడు, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను నీకు ఇచ్చుచున్నాను. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే ప్రభువునందు విశ్వాసం ఉంచు, ప్రభుతో సహవాసం చేయి, అనునిత్యము ఆయనతోనాడు. ఆయన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించే దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం అదే మాట జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆత్మ సంబంధమైన విషయంలో పరలోకంలో ఆయన ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు.